నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు పట్ల కాపు నాయకుల హర్షం యువగళం పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగింది రామాలయం జంక్షన్లో ఘనంగా టీడీపీ సంబరాలు 28న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల సమావేశం శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహణ క్యాన్సర్ హాస్పిటల్లో ఎముకల నొప్పికి కొత్త చికిత్స వివరాలు వెల్లడించిన జిఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని రాష్ట్రంలో విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి గణనీయమైన మార్పులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు శనివారం నగరంలోని కోటగుమ్మం వద్దనున్న డిఐఎస్ కార్యాలయం 3వ అంతస్తులో నిర్మించిన ఉపాధ్యాయుల కాన్ఫరెన్స్ హాల్ను ఎంపీ భరత్ ప్రారంభించారు ఈ భవనాన్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్థిక సౌజన్యం 15 లక్షలతో నిర్మించారు ఈ భవన ప్రారంభోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మాతృభాషపై ఎంత పట్టు సంపాదిస్తామో అదే మాదిరిగా ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టు అవసరమన్నారు భవిష్యత్తులో ఆంగ్ల భాషకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఆంగ్ల భాష బోధన అనివార్యం చేశారని చెప్పారు అలాగే నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు రాజమండ్రి నగర అభివృద్ధికి ఎంపీగా తన శక్తి వంచన లేకుండా అహరహం శ్రమించానని చెప్పారు భవిష్యత్తులో రాజమండ్రి నగరాన్ని విశ్వనగరంగా ప్రపంచ పటంలో నిలపాలన్నదే తన సంకల్పమన్నారు భగవంతుని ఆశీస్సులు ప్రజల మద్దతుతో రాజమండ్రి ఎమ్మెల్యేగా తాను సీఎంగా జగన్మోహన్ రెడ్డి నెగ్గితే వచ్చే 2027 పుష్కరాల సమయానికి నగరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతానని అన్నారు ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ వీసీ డాక్టర్ కె పద్మరాజు డిఈఓ ఎస్ అబ్రహాం ఏపీఓ ఎస్ సుభాషిణి ఎంఏఓ గౌరీశంకర్ డిఐఎస్ బి దిలీప్ కుమార్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ హెడ్ మిస్టర్స్ టీచర్స్ దగ్గర మాట్లాడడం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను విద్యార్థి కిందనే ఫీల్ అవుతా ఉంటాను ఎందుకంటే పార్లమెంట్లో నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ పార్లమెంట్లో మేము నుంచొని మాట్లాడుతూ ఉంటే నైట్ అవుట్లు చేస్తాం మొత్తం అన్నీ కూడా తీసుకుని చదువుకోవడము స్పీచెస్ రాసుకోవడము ఎట్లా మాట్లాడాలి రిహార్సల్ చేస్తాము సో మీతో ఇట్లాగా ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము అందులోనూ టీచర్స్ అందరికీ కూడా హెల్ప్స్ మీకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది నేను ప్రోగ్రామ్ అంటే ఏదో ప్రోగ్రామ్ అనుకున్నాను సో టీచర్స్లో అందరిలో కల్లా హెడ్స్ ఎలీట్ పీపుల్తో కూర్చొని ఇట్లా కార్యక్రమంలో సిఎస్ఆర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి భవనాన్ని ఒక ఫ్లోర్ని ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవడము మరి గెయిల్ వారి సౌజన్యంతో కార్యక్రమము ఈ ఫ్లోర్ కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది ఐఎమ్ సో హ్యాపీ దక్షిణ భారతదేశ హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విజేత ప్రపంచ చరిత్రలో వజ్ర వైడూర్యాలను నడి బజార్లో పోసి వ్యాపారం చేయించిన బలిజ మహారాజు ఆంధ్రభోజుడు కవి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 553వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో రాజమండ్రి నగర కాపు యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు జక్కంపూడి విజయలక్ష్మి డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఎర్ర వేణుగోపాలరాయుడు వై శ్రీను వడ్డి మురళి అద్దెపల్లి శ్రీధర్ నందెపు శ్రీనివాస్ అర్లపల్లి నాగబోస్ అడప వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ప్రపంచ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని విధంగా ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు పాలన సాగించారని అన్నారు ఆయన స్ఫూర్తితో కాపులందరూ ఎక్కడున్నా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల కాపు నాయకులు హర్షం వ్యక్తం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు
రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సామాజిక సేవకుడిగా చిరంజీవి అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం గర్వకారణమన్నారు. నగరంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో కాపు నాయకులు అయ్యల గోపి, మన్సల బాబ్జీ, మానే దొరబాబు, చవ్వాకుల రంగనాథ్, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, చవ్వాకుల రంగనాథ్, పడాల శ్రీను, యొజ్జ శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, జవ్వాది సూర్య, ప్రగడ చక్రి, అడప వరప్రసాద్, ముద్దాల అను, బిన్న వాసు, ముత్యాల పోసికుమార్, నల్లం ఆనంద్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆటో పంపిణీ కార్యక్రమం జరిగింది. గొప్ప చక్రవర్తులుగా కీర్తింపబడినటువంటి మహా నాయకత్వాలకు సాహితీ సమరాంగ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా జాతివాడని చెప్పుకోవడం మా అందరికీ గర్వకారణం. ఆయన వదిలి వెళ్ళినటువంటి వారసత్వ ఔన్నత్యాన్ని అభివృద్ధిలో ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో గుర్తుండేలాగా చేయాలనేదే ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య నిర్ణయం. పార్టీల రహితంగా ఈవేళ కృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని రాజమహేంద్రలో ప్రతిష్ఠిస్తాం. మరి భారత ప్రభుత్వం ఈ రోజున పద్మవిభూషణ్ బిరుదుని ఏదైతే అవార్డు ఉందో అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వడం కూడా ఈవేళ కాపు యువత తరఫున జరిగిన సమావేశం హర్షం వెలిబుచ్చుతా ఉన్నాం. ఈవేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహానటుడు, నటనకే కొత్త భాష్యం, కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు తనదైనటువంటి నట వైదుష్యంతో, నట ప్రతిభతోటి, ఆంగిక అభినయ నాట్య పోరాట విధానాలతోటి ఒక కొత్త ఊపిని ఒరవడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించినటువంటి మహానటుడు చిరంజీవి గారు. ఆస్థానంలో అష్టదిగ్గజాలని పోషించడమే కాకుండా భువన విజయం కార్యక్రమాన్ని ఆయన ప్రజారంజకంగా నడిపేవారు. ఎంతోమంది అది చూసి ఆనందించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మనం అందరం కూడా కలియుగ దైవంగా భావిస్తూ ఎక్కడైతే వెంకటేశ్వర స్వామిని వెతుక్కుంటూ వెళ్తామో ఆ తిరుపతి దివ్యక్షేత్రం కూడా శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఆముక్త మాల్యద వంటి గ్రంథాన్ని రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఈ భూమి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి ఖచ్చితంగా ఈ ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి నిర్వహించుకోవడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే రకంగా తొందరలో రాజమహేంద్రవరం నగరంలో ఈ శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా చేసుకుంటాం. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తాం. శ్రీకృష్ణదేవరాయలు అందరి కోసం ఉన్నారో ఈరోజు కాపులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అందరి కోసం ఉండేవాళ్ళు ఈ కాపు జాతి. ఈ కాపు జాతి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అదే జాతిలో పుట్టారని మేము అందరం నమ్ముతాం బలంగా. వారు ఆ జాతిలో పుట్టారు, అందుకు మా భాగ్యమా లేకపోతే మాకు వారు మా కులంలో పుట్టారనేది మహాభాగ్యం అన్నది ప్రజలే డిసైడ్ చేసుకుంటారు. ఏదేమైనా కూడా కృష్ణదేవరాయలు అందరినీ కూడా సమానంగా అన్ని విధాలుగా పరిపాలించారని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలను తలుచుకుంటూ జయంతి ఉత్సవాలు చేసుకుంటూ వారి విగ్రహం ఆంధ్ర రాష్ట్రంలోనే పలు చోట్ల ఉన్నాయి. బట్ అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఉండాలని మేము అందరం బలంగా నమ్ముతున్నాం. దానికి ఈ మీటింగ్ చేసుకోవడం, తదుపరి కార్యక్రమాలు ఉంటే చేదోడు వాదోడుగా అందరూ కూడా సహకరిస్తానన్నారు. ఆ పర్మిషన్లు కానీ విగ్రహం స్థాపించడానికి కొంత ఖర్చులు అవుతాయి కదా, అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు యువతకు, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యువగళం పాదయాత్ర 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలోని శ్యామలా నగర రామాలయం సెంటర్లో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు, నారా లోకేష్లకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ టీడీపీ నేతలంతా 108 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే నక్కా సంతోష్ సమకూర్చిన 3 చక్రాల సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వల్లే లోకేష్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడని, తమ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని అన్నారు. యువగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రతి చిన్న విషయాన్ని, సమస్యను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. నక్కా దేవి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకేష్
తన పాదయాత్రను పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావటం తథ్యమన్నారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, రెడ్డి మనేశ్వరరావు, బర్రె శ్రీనివాసరావు, నక్క చిట్టిబాబు, మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధా, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్, జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. అణిచివేతని అధిగమించి అవరోధాలని ఎదుర్కొని రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఒక భరోసాగా, తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తుగా, బలహీన వర్గాల యొక్క సమస్యకి పరిష్కారంగా, అన్ని వర్గాల వారికి ఒక దిక్సూచిగా యువగలం నడిచిందన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. అది మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం, జనసేన కలిపి యువత అందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఈరోజు నారా లోకేష్ గారిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఒక యువ నాయకుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మాట్లాడనివ్వకపోయినా, నుంచుంటున్న కుర్చీని లాగినా, మాట్లాడుతున్న మైక్ సెట్ను లాగినా, ఆయన ఒక వాలంటీర్ని అరెస్ట్ చేసినా ఎక్కడ వెనకడుగు వేయకుండా రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలబడాలని, వాళ్ళ సమస్యలను అవగాహన చేసుకోవాలని, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి యువగలం నడిచిన విధానం మనందరూ కూడా గమనించాలి. సుమారు 3000 పైచిలుకు కిలోమీటర్లు నడిచి మహానాడులో ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో చెప్పుకుంటా ఉన్నామో అదంతా కూడా యువగలంలో ప్రజలు చెప్పిన సమస్యలకి పరిష్కారం. ఈరోజు 3 సిలిండర్ల మహిళలకు కానీ, యువతకి వచ్చిన తర్వాత అధికారంలోనే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ యువతకి నెలకి 3000 నిరుద్యోగ భృతి కానీ, అలాగే పిల్లలందరినీ చదివించడం కానీ, ఇలాగా ఏదైతే సూపర్ 6లో చెప్పుకుంటా ఉన్నామో ఇవన్నీ కూడా యువగల నుంచి పుట్టిందన్న విషయం కూడా గమనించాలి. భవిష్యత్తు యువత అందరికీ కూడా నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకత్వం మా నారా లోకేష్ గారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల సమావేశంలో రాజమహేంద్రవరం చెరుకూరి గార్డెన్స్లో ఈ నెల 28వ తేదీన జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ వెల్లడించారు. ఏపీ ఐఏఎస్సీ మాజీ చైర్మన్ శ్రీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో నూతన అధ్యక్ష ఎన్నిక జరుగుతుందన్నారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి నాళ్లం రోసయ్య వంటి మహానుభావులు ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా పనిచేశారని, ఐలా ప్రకారం ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ప్రతినిధుల సభను ఈ నెల 28వ తేదీ ఆదివారం రాజమహేంద్రవరం చెరుకూరి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకనాథ్ వెల్లడించారు. ఏపీ ఐఏఎస్సీ మాజీ చైర్మన్ సీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు 2500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్క నామినేషనే దాఖలవుతుందని అంచనా వేస్తున్నామని, అలా కాకుండా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడలో ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. ఇటీవల కొత్తగా ఆర్యవైశ్య మహాసభ 2వ కమిటీ ఒకటి ఏర్పాటైందని, దానిపై ఎవరూ గందరగోళానికి గురి కావద్దని, అటువంటి సంఘాలను పట్టించుకోనక్కర్లేదని స్పష్టం చేశారు. అటువంటి సంఘాన్ని ఆర్యవైశ్యులు పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. ఆర్యవైశ్యుల మద్దతు, సహకారంతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాబీ, సంఘం నాయకులు సాధు ప్రతాప్, కంచర్ల కృష్ణమోహన్, నాళం రోసయ్య, సీగ్రాకోళి సీతారామాంజనేయులు, తమ్మన సూరిబాబు, కోడూరి గిరి తదితరులు పాల్గొన్నారు. మన తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులకి అండగా నిలిచే మన వ్యక్తి శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో, మా స్టేట్ నాయకులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేపు ఇక్కడ ఈసీ మీటింగ్ జరుగుతుందండి. దానికి రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 2500 మంది ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవుతారు. రేపు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సంబంధించి ఏదైతే మా బైలా ఉంటుందో ఆ బైలా ప్రకారంగా 27వ తారీఖు ఈరోజు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది.
28వ తారీఖు నాడు సర్వసభ్య సమావేశం జెర్కూరి గార్డెన్స్లో రాజమండ్రిలో శివరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో, బాబీ గారి నేతృత్వంలో, జిల్లా నాయకులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. అది మనకి సంబంధించి నామినేషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇనామినేస్ కాని పక్షంలో 11వ తారీఖు ఫిబ్రవరి 2024 ఏదైతే విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి మహాసభ కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క సమావేశానికి ఈ యొక్క రేపు జరగబోతున్నటువంటి సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర కమిటీ, వైశ్య పెద్దలు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులందరూ కూడా అటెండ్ కాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా సవినయంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. నా పేరు సాధు ప్రతాప్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చెరుకూరి గార్డెన్స్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ 2024-26 సంవత్సరాలకు గాను నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నారు. దీనికి రాజమండ్రిలో పెడతానికి గల కారణం ఏంటంటే, పెద్దలు పూర్వంలో నిర్ణయించిన ప్రకారం మా ఆర్యవైశ్య మహాసభకి ఒక ఆనవాయితీ ఉంది. 3 డివిజన్లుగా ఉంటుంది. ఒకటి రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర. ఈసారి ఉత్తరాంధ్ర టర్మ్కి రావటం వలన రాజమండ్రిలో ఉత్తరాంధ్రకి సంబంధించిన రాజమండ్రిలో శివరాం సుబ్రహ్మణ్యం గారి సహకారంతో మా తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాబీ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాజమండ్రిలోని జేఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో శనివారం క్యాన్సర్ సమారియం థెరపీ ప్రారంభమైంది. ఇది ఎముకల నొప్పి నివారణ చికిత్స. ముఖ్యంగా ప్రాస్టేట్, బ్రెస్ట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లకు ఈ థెరపీ ఎంతో మేలు చేస్తుందని జేఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు వెల్లడించారు. జేఎస్ఎల్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో గన్నితో పాటు ఆసుపత్రి న్యూక్లియర్ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఎల్ ప్రవీణ్ మాట్లాడారు. ఈ చికిత్సను ఒక ఇంజెక్షన్ రూపంలో ఇంట్రావెనస్ మార్గం ద్వారా చేస్తారని, మెత్తబడిన లేదా దెబ్బతిన్న ఎముక భాగానికి సమారియం చేరుకుని నొప్పి కారణమైన హిస్టామిన్లు, ప్రోస్టాగ్లాండిన్స్ తీవ్రతను బాగా తగ్గిస్తుందని వివరించారు. ఫలితంగా ఎముక నొప్పి గణనీయంగా తగ్గుతుందని, సుమారియం ఇంజెక్షన్ చేశాక రోగులు 14 నుంచి 16 వారాల పాటు నొప్పి ఉండదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ థెరపీ ఇంతవరకు విశాఖపట్నంలో మాత్రమే అందుబాటులో ఉందని, గోదావరి ప్రాంతంలోని ప్రజల ప్రయోజనం కోసం తమ ఆసుపత్రిలో ఈ థెరపీని ప్రవేశపెట్టామని హాస్పిటల్ డైరెక్టర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి తరుణ్ చౌదరి చెప్పారు. నొప్పి తగ్గించడంతో పాటు ఈ చికిత్స జీవన నాణ్యతను, ఆయువు కాలాన్ని పెంచుతుందని జిఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా క్యాన్సర్ నిర్ధారణకు పెట్ స్కానర్ యంత్రాన్ని కూడా తమ ఆసుపత్రిలోనే అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడంలో క్యాన్సర్ హాస్పిటల్ నిబద్ధతకు ఇదొక నిదర్శనమని అన్నారు. ఈ పెట్ స్కాన్ అనేది రాజమండ్రిలో మనం 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. ఎందుకంటే రాజమండ్రిలో అన్ని రకాల స్కాన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ పెట్ స్కాన్ చాలా నాకు చిరకాల వాంఛ. రాజమండ్రిలో ఎందుకు మనం అంతమంది జనం దూరం వెళ్తాం, క్యాన్సర్ డయాగ్నోస్ కానీ ట్రీట్మెంట్ కానీ చెప్పేసి 2 years బ్యాక్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఆల్మోస్ట్ పర్ మంత్ అబౌట్ ఆల్మోస్ట్ 100 కేసులు చేస్తున్నాం. అలాగా చుట్టుపక్కల ప్లేస్ నుంచి కూడా అందరూ కేసులు వస్తున్నాయి. దీంతో పాటు న్యూ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. పెట్స్కాన్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ కూడాను. ప్రస్తుతానికి క్యాన్సర్ నిర్ధారణ, అలాగే ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ రెస్పాండ్ అయ్యాడా మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి అన్నది చూసుకోవడం కోసం ప్రస్తుతానికి పెట్ స్కాన్ యూజ్ చేస్తున్నామండి. అలాగే దాంతోపాటు ఇప్పుడు జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్లో కొత్తగా కొన్ని రకాల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఒకటి థైరాయిడ్ క్యాన్సర్ కోసం రేడియో అయోడిన్ ట్రీట్మెంట్, అలాగే మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎముకలకి పాకి ప్రమాదం ఉంటుందన్నమాట. ఈ ఎముకలకి పాకిన తర్వాత చాలా అంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది పేషెంట్కి. సో ఆ పెయిన్ తగ్గించడం కోసం మనం యూజువల్గా పెయిన్ కిల్లర్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పెయిన్ కిల్లర్స్ మనం రోజు యూజ్ చేయలేం. సో దానికోసం మేము ఏం చేసామంటే ఇప్పుడు సమేరియం థెరపీ అని స్టార్ట్ చేసాం. ఈ థెరపీ ఒకసారి ఒక ఇంజెక్షన్ మనం ఇస్తే పేషెంట్కి 4 నెలల వరకు పెయిన్ అన్నది తగ్గుద్ది అనమాట. ఈ పెయిన్ తగ్గడం వల్ల పేషెంట్ లైఫ్ చాలా కంఫర్టబుల్ అవుతుంది. అలాగే కొన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా పేషెంట్కి వ్యాధి ముదురుతుంది అని అనుకున్నప్పుడు, కీమోథెరపీ, హార్మోనల్ థెరపీ పనిచేయట్లేదు అని అన్నప్పుడు లుటీషియం PSMA థెరపీ అన్నది ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం.
ఈ 3 రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా మన జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్లో మన గోదావరి జిల్లా వాళ్ళకి అవైలబుల్గా ఉంది. 2 దశాబ్దాల సమస్యలకు చెక్ పెట్టామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ చొరవతో నగరంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని నగర అధ్యక్షుడు అడప శ్రీహరి అన్నారు. 36వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక 36వ డివిజన్ 3వ వీధిలో డ్రైనేజీ నిర్మాణ పనులకు అడప శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ 36వ డివిజన్ 3వ వీధి పల్లపు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం మోకాలి లోతు నీటిలో మునిగిపోవటం, రోజుల తరబడి నీరు నిలిచిపోయి దుర్గంధం, దోమలు వ్యాపించడంతో రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఎంపీ భరత్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యను స్వయంగా పరిశీలించారన్నారు. వెంటనే డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఈ వీధిలో 350 మీటర్ల డ్రైనేజీని వీధికి 2 వైపులా సుమారు 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ భరత్కు విన్నవించగానే హామీ ఇచ్చారని, అన్నట్టుగానే పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ఏఈ పిల్లి ప్రసాద్, వైసీపీ నాయకులు నందం స్వామి, సీరపు పండు, జి పార్వతి, కె రాము, చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 36వ వార్డు రామచంద్రరావుపేట 3వ వీధి అంటే చీకట్ల కృష్ణ గారి వీధిలో ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్య ఏదైతే డ్రైన్ సమస్య ఉందో దీని మీద నిత్యం స్పందిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మా వార్డు ఇన్ఛార్జ్ నందన్ స్వామి గారు, పార్వతమ్మ, అలాగే పండు, ఇతర నాయకులందరూ ఫిర్యాదుల మేరకు ఎంపీ గారికి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు, అలాగే స్థానిక ప్రజలు శ్యామలా గారు ఆధ్వర్యంలో, అలాగే దేవి గారు, అందరూ కూడా శిరీష గారు అందరూ వచ్చి ఎప్పుడైతే 3 నెలల క్రితం వర్షాలకి ఈ లోతట్టు ప్రాంతం అంతా జలమయం అయిందో రియల్ టైంలో వాళ్ళు ఫొటోస్ తీసి చాలా చైతన్యవంతంగా ఈ వీధి ప్రజలందరూ కూడా దాని కలర్ జిరాక్స్లు తీసి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది ఎంపీ గారికి. ఆయన చూసి ఇదేంటిది, ఇది రాజమండ్రి అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన రాజమండ్రిలో ఇంత జలమయమైన రోడ్డు ఉన్నదని ఆశ్చర్యపోయి అయినా వాళ్ళు 3 గంటలకు వస్తే ఆయన కరెక్ట్గా 6 గంటలు 3 గంటల్లో ఇక్కడికి వచ్చి రియల్ టైంలో పరిశీలించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం ఏదో మెయిన్ రోడ్ల వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాం, చిన్న చిన్న రోడ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీరు కలుషితం అవుతుంది, సరైన డ్రైన్స్ లేవు, వర్షం వస్తే ఇల్లంతా కూడా మునిగిపోతుందని ఆలోచించి వెంటనే కమిషనర్ గారికి ఆయన చెప్పి ఈరోజు 350 మీటర్ల డ్రైన్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 20 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది భర్త గారు కాలువల కోసం మేము ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్ళి మా సమస్య చెప్పుకున్నామండి. ఇలాగ మునిగిపోతుందని వర్షాలు వచ్చి చేయాలండి అని చెప్తే అండి రాజకీయ నాయకులు వచ్చారండి, వెళ్ళారండి. 15 ఏళ్ళ 20 ఏళ్ళు బట్టి అలా ఓట్లు వేస్తున్నాం, ఏ సమస్య చేయలేదండి మాకు. చెప్పి మొన్న వెళ్ళాం భర్త గారి దగ్గరికి. వెళ్తే మీకు సాయంత్రం వస్తామమ్మా అని అన్నారు. అన్న టైంకే 6-7 గంటలకు వచ్చారండి. మేము వెళ్ళడం 3 గంటలకే వెళ్ళాం ఆఫీస్ కాడికి. వచ్చారండి, చూసారండి, ఆఫీసులను అందరినీ కాకేశారు, ఇలా చెయ్యాలని చెప్పారు. చెప్పినందుకు ఈ రోజున వచ్చి కొబ్బరికాయ కొట్టి కాలువలు మొదలెడుతున్నారు. రాష్ట్రంలో రైతులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని, రైతు వ్యతిరేకిగా మారి రైతుల నడ్డి విరుస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి పాలన సాగిస్తోందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చెగురుపాటి కుమారస్వామి ఆరోపించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. గత 4.5 కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలే తప్ప వైసీపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. నదుల అనుసంధానం, రైతులకు సంక్షేమ పథకాలు, రైతులకు మద్దతు ధర వంటి హామీలన్నీ తుంగలో తొక్కి జగన్ రైతుల్ని నిలువున ముంచారన్నారు. తుఫాన్ వస్తుందని 15 రోజుల ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ రైతుల్ని అప్రమత్తం చేయకుండా, పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. జగన్పై జిల్లాల వారీగా ఉద్యమం చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా రైతుల్ని చైతన్యవంతం చేస్తున్నామని వెల్లడించారు. ఆర్బీకేలు ఉన్నప్పటికీ రైతులకు కనీసం గోనె సంచులు, కాటా రవాణా సదుపాయాన్ని కూడా కల్పించలేని దుస్థితి దాపురించిందని అన్నారు. తేమ శాతం పేరుతో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని దగా చేసి కోట్ల రూపాయలను దళారులు దండుకునేలా చేశారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు,
వర్మ, నీరుకొండ వీరన్న చౌదరి, నర్సిపల్లి హారిక, పిక్కి నాగేంద్ర, శశికుమార్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు, పార్టీలో చాలా సీనియర్ నాయకులు వారు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. ఈ ప్రవేశపెట్టకపోగా ఈ రైతులను నడ్డి విడిచే ప్రయత్నంలో ఉంది. దానికోసం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమాలు ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చాక 4.5 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఎన్నికల వాగ్దానం ఏదైతే చెప్పారో ఎన్నికల సమయంలో ప్రతి జిల్లాలో పాదయాత్ర చేస్తూ నదులు అనుసంధానం చేస్తానని, రైతుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతానని అనేక రకమైన వాగ్దానాలు చేసి రైతుల దగ్గర ఓట్లు కొల్లగొట్టుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమం అనే విషయము మర్చిపోయింది ఈ ప్రభుత్వం. కానీ ఒక్క రైతు కూడా ఇవాళ కూడా తడిసి ధాన్యం మొక్కలు వస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోగా పోయిన పంటకి నష్టపరిహారం కూడా ఇవాళ కూడా తుఫాను పోయి సుమారుగా 2 నెలలు అవుతుంటే కూడా ఇవాళ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుంటుంది. దానికి మీ అందరి సహకారం కావాలని కోరటం కోసం నేను ఈ జిల్లాకు రావడం జరిగింది. ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఎలక్ట్రీషియన్స్ డేను స్థానిక జిల్లా కోర్టు వద్దనున్న సాయిరాం ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. నగరం నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఎలక్ట్రీషియన్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్క చెట్టిబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బల్బును కనిపెట్టి ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపిన థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎలక్ట్రీషియన్లు కూడా అదేవిధంగా అందరి ఇళ్లలో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు. ఎలక్ట్రీషియన్లకు ఎటువంటి సమస్య వచ్చినా తాము వెన్నంటి నడుస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అండగా నిలుస్తామన్నారు. ఈ విధంగా ప్రతి ఏటా ఎలక్ట్రీషియన్ల డేను నిర్వహించి అందరినీ సంఘటితం చేయటం అభినందనీయమన్నారు. అనంతరం అసోసియేషన్కు సహకరిస్తున్న ప్రముఖులకు దుశ్శాలువ, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. హాజరైన ఎలక్ట్రీషియన్లకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కోలాటి సువర్ణరాజు, టౌన్ రజక సంఘం మాజీ అధ్యక్షుడు శీలంశెట్టి శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు కొమండూరి గణేష్ బాబు, పత్తి మహేష్, మరడ పరశురాం, బోడకుర్తి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ డే రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి శాస్త్రీయమేట పేరున ఈ కళ్యాణ మండపంలో చేసుకోవడం జరుగుతుంది. 1879 సంవత్సరంలో ఆయన బల్బుని కనిపెట్టడం జరిగింది. మరి ఆ రోజున చాలా ప్రాంతాల్లో కిరసనాలు లైట్లు వెలిగించుకుని లాంతర్లో ఎలక్ట్రికల్ పోలిక ఉండేవి. అటువంటి టైంలో ఈయన బల్బుని కనిపెట్టడం, ఆ బల్బు ద్వారా మరి ప్రపంచానికి ఒక వెలుగుని ఇచ్చిన మహానుభావుడు ఆయన. మరి 1000 రూపాయలు ఇస్తూ కనీసం 26,000 రూపాయలు జీతం పెంచమంటే అంగన్వాడీ టీచర్లు పట్టించుకోవట్లేదు. అలాగే ఆశా వర్కర్స్ పక్కన మరి మా జీతబత్యాలు పెంచండి అని చెప్పి అడుగుతుంటే వాళ్ళని పట్టించుకుంటున్నా. పారిశుద్ధ్య కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళు సమ్మె చేస్తున్నా వాళ్ళని పట్టించుకునే సందర్భాలు లేవు. ఓ పక్కన ఉద్యోగులు బాధపడుతున్నారు, ఓ పక్కన ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఇవ్వండి అంటే ఎవరికి కూడా ₹1 ఇచ్చే పరిస్థితులు లేదు. మరి వాళ్ళ ఉద్యోగస్తులు చూసుకుంటే 1వ తారీఖు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 1వ తారీఖుకి జీతాలు పడిపోయి, మరి ఈ రోజున చూసుకుంటే 1వ తారీఖు కాదు కదా 20వ తారీఖు వచ్చినా సరే వాళ్ళకి జీతబత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకం అమల్లోకి వస్తుంది, సంక్షేమ బోర్డు అమల్లోకి వస్తుంది, 5 రూపాయలకే అన్న క్యాంటీన్ అమల్లోకి వస్తాయి. ఇటువంటి అన్నీ కూడా ప్రతి కార్మికుడు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిందిగా ఈ సందర్భంగా, ఎందుకంటే ఇదంతా కార్మికుల కాబట్టి కార్మికుల కోసం మాట్లాడటం జరుగుతుంది.
అందరూ కూడా కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి తెలియపరుస్తారు. ప్రతి సూర్యుడిగా మనకి ఎడిషన్ గారి బలు కనిపెట్టడం వల్ల మనకి వెలుతుని పొందుతున్నాం. అటువంటి మహనీయుడిని మొత్తం అందరూ కూడా జరుపుకోవాల్సిన సమయం, కానీ మాకు ఎలక్ట్రికల్ సోదరులకే అది ఒక వారసత్వంగా మారిపోయింది. కాకపోతే అది అందరికీ ఉపయోగం. ఒక వెలుతు లేకపోతే ప్రకృతి వెలుతు తప్ప మామూలు ఆర్టిఫిషియల్ వెలుతు లేకపోతే ఎటువంటి వ్యాపారాలు, ఎటువంటి షాపులు, ఎటువంటి కార్యక్రమాలు జరగవు. అటువంటి అయిన ఈరోజు అయితే ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు ఎలక్ట్రీషియన్స్కి ఎటువంటి అయితే ముఖ్యమైన వృత్తి అటు ప్రమాదకర వృత్తి అయినా మాకు కనీసం ఆఫీస్ లేదు సమస్యలు పరిష్కరించుకోవడానికి, సమస్యల గురించి చర్చించుకోవడానికనే. కానీ ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు నక్క చిట్టు గారితో మాట్లాడి 2,50,000 స్వచ్ఛందంగా మాకు ఇచ్చారు. అలాగే మీరు కూడా కొంత వేసుకొని స్థలం కొంటే నేను ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి కానీ తీసుకొచ్చి మీ కన్స్ట్రక్షన్ చేసిస్తానని చెప్పడం మాకు ఈసారి ఒక చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే మేము పొలిటికల్గా మనకి ఇప్పుడు కూడా టీడీపీని నమ్ముకొని ఉన్నాం, టీడీపీతో ఉన్నాం. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ అంటే కార్మికులకి న్యాయం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత మాకు క్లైమ్లు పోయినాయి, ఎటువంటి క్లైమ్లు లేవు, ఎటువంటి ఆదరణ లేదు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా నియమితులైన ఎంపీ మార్గాని భరత్రామ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత కుటుంబ సమేతంగా కలిసి అభినందనలు తెలిపారు. డాక్టర్ పద్మలత శ్రీనివాస్ దంపతులు డాక్టర్ అనసూరి సందీప్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులతో వెళ్లి భరత్ను మార్గాని ఎస్టేట్లోని ఆయన కార్యాలయంలో కలిశారు. డాక్టర్ పద్మలత దంపతులు సిటీ వైకాపా అభ్యర్థిగా పోటీ చేయనున్న భరత్ను అభినందించి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే తాను రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నందున తనకు మద్దతు ఇవ్వాలని డాక్టర్ పద్మలత కోరారు. దీనికి స్పందించిన భరత్ మాట్లాడుతూ మహిళలకు ఎంపీ సీటు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తే తాను తప్పకుండా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. రెడ్డి రాజు, ఎల్వి ప్రసాద్, అత్తిలి భీమశంకర్, ఇమ్మంది కన్నారావు, నాగబతుల నాగు, కడిమి అప్పారావు, గుత్తుల వెంకటేశ్వరరావు, రేలంగి శ్రీనివాస్, కడలి వీరవెంకట సత్యనారాయణ, కొల్లెపల్లి సుభాషిణి, గురజాపు వీరభద్రరావు, బొక్క ఉదయసూర్యనారాయణరావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ బట్టు గాంధీ, టేకుముడి ప్రసాద్, కోట గోవిందు, పితాని రమణ, గంట బుచ్చిబాబు, జిల్లాని దాసరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సిపూడి సోమేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి కాశీ శేఖర్ బాబు జిల్లా ప్రధాన ఉత్తమ అర్చక బ్రహ్మ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఆయనను పలువురు అర్చకులు, ప్రముఖులు అభినందించారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు. అవార్డు అందుకున్న ఆయన్ను పలువురు అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు అన్ని విధాలుగా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు అన్నారు. నాడు నేడు పనుల ద్వారా శాటిలైట్ సిటీ జడ్పీ హై స్కూల్కు అవార్డు కూడా రావడం జరిగిందని స్థానిక వైసీపీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం బి రాజేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ కాకుర్తి మురళి, రాజమహేంద్రవరం రూరల్ మండలం సేవాదల్ అధ్యక్షులు దండంగి రామకృష్ణ శ్రీనివాస్, పార్టీ నాయకులు బత్తిన అప్పారావు, మాజీ వైస్ ప్రెసిడెంట్లు బొమ్ము శ్రీను, ఎంవివి సత్యనారాయణ, కడవకొల్లు వెంకటేశ్వరరావు, దొమ్మెటి అర్జున్రావు, కలిశెట్టి అచ్చెన్నాయుడు, గుబ్బల బాలసుబ్రహ్మణ్యం, కుడుపూడి పద్మ, త్యాగరాజు, జి శ్రీనివాస్ యాదవ్, ఒడిశల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ను మళ్లీ గెలిపించాలని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్గా ఎన్నికల బరిలోకి దిగుతున్న చెల్లుబోయిన వేణుని గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేపడుతున్న మినీ జాబ్ మేళాలో భాగంగా రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయం వద్ద మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాధికారి ఎం కొండలరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 కంపెనీలు పాల్గొన్నాయని, 95 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 41 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ హరీష్ చంద్ర ప్రసాద్, నరసింహరాజు, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రియా తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నగర ఎస్సీ సెల్లో కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులైన కారింగి వీర్రాజు, చెన్న వెంకటరమణ, టీఎన్టీయూసీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎరంశెట్టి రాజ్ కుమార్ కు అభినందన సత్కార కార్యక్రమం స్థానిక 15వ డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే వారిని గుర్తించి పదవులు ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీ అన్నారు. రెల్లి కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోరుకునేది రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కేవలం ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీయే అని పేర్కొన్నారు. రెల్లీలకు అన్ని కమిటీల్లో పదవులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని పార్టీ నాయకులు ఈతలపాటి కృష్ణ, నీలాపు వెంకటేశ్వరరావు, కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు తదితరులు మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఎరంశెట్టి లీలావతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి పార్టీని ముందు నడిపించి ఈ పదవులో మీ కష్టానికి ఫలితం అనిపిస్తున్నారు. ఎందుకంటే పదవులన్నాయి ఊరికనే రావు. మనం ఎంతో కష్టపడితేనే పార్టీకి సంబంధించిన పదవులు వస్తాయి. కానీ పదవులు మనకి అలంకారంగా ఉండకూడదు. పదవులు మనకి బాధ్యతగా ఉండాలి. ఈ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలి. ఈ అభినందన సభతోటి స్టార్ట్ అయ్యి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారికి పెద్ద ఎత్తున అభినందన సభ జరగాలి. అప్పటి వరకు మీరు నిరంతరం పోరాడుతూనే ఉండాలి. 15వ వార్డు నుంచి మన రెల్లి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇచ్చిందనే విషయం మనం గమనించాలి. ఎందుకు ఇచ్చాం, ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే ఈ ప్రాంతం బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో ప్రశ్నించే గుణం అన్నది ఎక్కువ ఉండదు. ఏది జరిగినా మనకింతే, మన జీవితాలు ఇంతే, మన బ్రతుకులు ఇంతే. మన బ్రతుకులతో పాటు మన పిల్లల యొక్క బ్రతుకులు ఇంతే అని దశాబ్దాలుగా జీవిస్తూ వచ్చాం. ఇంకా బలహీన వర్గాలు ప్రశ్నించే స్థాయికి ఎదగాలి, ప్రశ్నించే అలవాటు చేసుకోవాలి, అడగడం నేర్చుకోవాలి. మీరు అడిగారు కాబట్టి ఆ రోజు రెల్లి సామాజిక వర్గాన్ని, ముఖ్యమైన నాయకుల్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పక్కన కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పించాం. దేనికోసం? మన సమస్యలు తెలియాలి, అధిష్టానాలకు మన బాధలు తెలియాలి, మనం చేస్తున్న కష్టం తెలియాలి. ఈరోజు జనాభాలో మనం 4% అవ్వచ్చు, కానీ ఈరోజు రాష్ట్రంలో జనాభా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉన్నారు అంటే అది రెల్లి సామాజిక వర్గం వాళ్ళ కష్టం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు పట్ల కాపు నాయకుల హర్షం. యువగళం పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగింది. రామాలయం జంక్షన్లో ఘనంగా టీడీపీ సంబరాలు. 28న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల సమావేశం. శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహణ. క్యాన్సర్ హాస్పిటల్లో ఎముకల నొప్పికి కొత్త చికిత్స. వివరాలు వెల్లడించిన జిఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.